ఆ రామచంద్రరావు మాట్లాడుతుండు, మాకు మహాత్మా గాంధీ అంటే వ్యతిరేకం కాదు, కానీ రాముడు అంటే కాంగ్రెస్ పార్టీ కోపం కాబట్టి విమర్శిస్తున్నారు అని అంటుండు. ఆ రాముడు కూడా మీకు గలీజ్ రాజకీయం చూసి అయోధ్యలో ఓడగొట్టిండు. సిగ్గుండాలి కొంతమన్నా. అయోధ్యలో ఓడగొట్టిండు మీ పార్టీని. ఆయన నగరమైనటువంటి అయోధ్యలో బీజేపీని ఓడగొట్టిండు. దురహంకారంతో మెలుగుతున్నటువంటి మీకు 400 దాటి చూపిస్తామన్నటువంటిది ఇంకొక పార్టీ మీద ఆధారపడేటట్టుగా చేసిండు. ఆయన కూడా మేము ధర్మం నేర్చుకుంటలేరు మీరు. నేను ఒకటే చెప్తున్నా, రాముడి మార్గంలో సత్య మార్గంలో నడిచినటువంటి మహాత్మా గాంధీ అయినా హిందువే, రావణుడు అయినా కూడా హిందువే. రాముడు హిందువే, రావణుడు కూడా హిందువే. కానీ యుద్ధం జరిగింది, ధర్మ యుద్ధం జరిగింది. పాండవులైన హిందువులే, కౌరవులైన హిందువులే, కానీ యుద్ధం ధర్మ యుద్ధం జరిగింది. ఈరోజు పేదవాళ్ళ పొట్టను కొట్టేటటువంటి కూలీ నాలిని కుట్రలు చేసి ఈరోజు ఈ యొక్క పథకాన్ని కథం పట్టించేటటువంటి బీజేపీ కుట్రలను కూడా రామ మార్గంలో రాముడి బాట నడిచినటువంటి ఆ మహాత్ముడి మార్గంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఎట్టి పరిస్థితులలో దీన్ని చైతన్యం చేసి బీజేపీ యొక్క అసలు రంగుని బజారు తీరుస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి మేము తెలియజేసుకుంటా ఉన్నాం.